వెన్నుపోటు అని పేరు పెడుతున్నావు. వెన్నుపోటు అంటే ఏందో తెలుసా అసలు నీకు? నీకు వెన్నుపోటు అంటే ఏందో తెలుసా? నువ్వు చేసిందే వెన్నుపోటు. జనానికి వెన్నుపోటు వచ్చేలాగా చేసింది నువ్వు. ఉచిత పథకాలు ఇచ్చి రోడ్ల మీద తిరగకుండా, రోడ్లు సరిగ్గా చేయకుండా సోమరిపోతులను చేసింది నువ్వు. నిజమైన వెన్నుపోటు పొడిచింది నువ్వు. ఆ బుక్లో ఏం రాశారు నువ్వు చదువు. ముందు నువ్వు చదివి సొసైటీకి వచ్చి ముందు ఆ బుక్ విడుదల చేయి. నువ్వు దానిలో ఏమి రాశారో, నువ్వు ఏం మాట్లాడాలో తెలియదు అంటున్నావు. కానీ ఒక నిజం ఒప్పుకున్నావు. కార్యకర్తలకు తెలిసినంత కూడా నాకు తెలియదు అన్నావు. చూసావా? దానిలో నచ్చావు. నిజంగా తెలియదు జగన్ గారు. మీకు తెలిసి ఉన్నట్టయితే 2024లో కూడా మీరే వచ్చేవాళ్ళు. మీకు ఏం తెలియలేదు కాబట్టి అంత ఓటమి చూశారు. మా బాధ కూడా అదే. ఇప్పటికైనా తెలుసుకోండి. ఆ బుక్లో ఏమి రాశారు మీరు చదివి విడుదల చేసినట్టయితే బాగుండేది. రేపు పట్టుకుంటారు మా వాళ్ళు. ఏమేమి రాశారో మొత్తం చూస్తారు. అన్నీ నీకే ఉంటాయి రివర్స్. ప్రతి ఒక్కటి నీకే ఉంటుంది. ఆ రాశారు మీ ఎదవలు ఎవరో కానీ నేను అనకూడదు. అన్నీ నీకు రివర్స్లోనే రాస్తున్నారు జగన్ గారు. మీరు తెలుసుకోవట్లేదు. ఏదో పేరు పెట్టేసాం, ఏదో విడుదల చేసేసాం, ఏదో చేసాం అనుకుంటున్నారు. దాని తర్వాత కార్యాచరణ ఏంది అనేది మీరు ఆలోచించట్లా. మా బాధ కూడా అదే. ఇప్పటికైనా మారండి. ఇలా వెన్నుపోట్లు గిన్నుపోట్లు కాదు. జనం సమస్యలు ఉన్నాయి. అసెంబ్లీకి రండి. నేను జీతం తీసుకుంటున్నారా బాబు, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తున్నా, నాకు టైం ఇవ్వట్లేదు అని కళాఖండగా చెప్పు. కాలు రగరేసి చెప్పలేకపోతున్నావుగా. ఒక నిందేసి ఇంట్లో కూర్చుంటున్నావు. అదేమంటే RRR మీద అంటున్నావు. RRRని ఎప్పుడో కొట్టావు. ఆయన గుర్తుంచుకోలే, ఏం అనలేరా అసెంబ్లీకి? ఎట్లా జగన్ గారు? 2 ఏళ్ళు పథకాలు ఇవ్వకుండా, సూపర్ 6 అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారు అనేది వాళ్ళ ఉద్దేశం. నేను ఒక్క మాట చెబుతున్నా. పెన్షన్ 250, ₹2, ₹3 పెంచుకుంటాను వచ్చింది నువ్వు. హామీ ఇచ్చారు. ఎలక్షన్ల టైం కూడా ఇస్తామన్నారు. 3 నెలలది కలిపి 7,000 వేసి ప్రతి నెల ₹1,000 పెంచి 4,000 చేతిలో పెడుతున్నారన్నా. ఓకేనా? అది చాలు జనానికి ఆదరణ. 68 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు. మళ్ళీ రేపు 1వ తారీఖు నుంచి ఒక 2 లక్షలు 3 లక్షలు యాడ్ అవుతున్నాయి. మరి ఇంకేం కావాలి కూటమికి? అది ఒక్కటి చాలు. మరి ఇప్పుడు ఏదైతే స్థానిక ఎన్నికలు వస్తున్నాయో దాంట్లో ఏకగ్రీవం కానియొద్దు టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏం చెప్తున్నారు? మీ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరో మీకే తెలియదు. ఓకేనా? అట్లాగే మీకు నిలబడే క్యాండిడేట్లు ఎవరో తెలిసిద్దా? నిలబడతారంటావు అసలు? మరి నిలబడటానికి ఆదరణ ఏముంది? క్వశ్చనించడానికి సమాధానం ఏముంది? మీరే అసెంబ్లీకి రాట్లా. మీరే ప్రతిపక్షం హోదాలో ఉండి, ఒక నాయకుడు ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి రాట్లా. ఇంకా జనం ఏం ప్రశ్నిస్తారు? నాయకులు ఏం ప్రశ్నిస్తారు? కార్యకర్తలు ఏం ప్రశ్నిస్తారు? వాళ్ళు అబోదిబా అన్నాళ్ళు ఏదో బూతులు తిడతారు. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు. మరి పదాలు మాడకూడదు కదా. పనికొచ్చే పదాలు మాట్లాడాలి. క్వశ్చనిచ్చే పదాలు మాట్లాడాలి. మాట్లాడుతున్నారు మీ నాయకులు? ఎవరు మాట్లాడలేరు కాబట్టి జైలుకి వెళ్తున్నారు. సరిగ్గా ప్రశ్నించే వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉండారా? ఎవరు లేరు. ఇవాళ కొడాలి నాని గారు వచ్చారు. మోకాళ్ళు అంట. ఏం మోకాళ్ళు? అదే వీడియో దొరికింది. నీ దగ్గరికి వెళ్తానికి చెప్పులు ఇచ్చి వెళ్తున్నాడు ఎవడు. ఆ వీడియో పట్టుకున్నారు. ఎవడు చెప్పులు ఇచ్చి వెళ్తున్నాడు, ఎవడు మోకాళ్ళ మీద దండాలు పెట్టాడు రా బాబు అని ప్రశ్నిస్తున్నాడు. అయిపోయా సినిమా. ఇంకేం మాట్లాడతాం మీ జగన్ గారి గురించి? మేమేం చెబుతాం అన్నా? అదేమంటే నన్ను టీడీపీ కార్యకర్త అంటారు. ఇంక నేనేం మాట్లాడతాను? నవ్వు వస్తుందన్నా. నేను వైఎస్ అభిమాని. చెబుతా, ఇప్పటికైనా చెబుతా. నేను వైఎస్ అభిమానయ్యా. నీలా లక్షణాలు కనపడలేదు కాబట్టి నేను బయట పెడుతున్నాం. మేము నిన్ను ఆదరించట్లేదు అని చెబుతున్నాం. 3 రాజధానులు అన్నప్పుడు అయిపోయా. ఇప్పుడు మళ్ళీ అదే. సరే చివరికి మా వీగన్ వచ్చావు, అది ప్రజలు స్వాగతిస్తున్నారు అంటున్నావు. దాని ప్రకారం నడుచుకో, బాగుండిద్ది. మళ్ళీ ఈ బుక్ ఏంది, ఇవి రాతలేంది? నువ్వు రాసావా ఏమన్నా? నువ్వు ఇప్పుడు ఆ బుక్ అనేది నువ్వు రాసావా? వెన్నుపోటు బుక్ అనేది నువ్వు రాసావా? రేపు చదువుతాం ఒక్కొక్కటి. నీకే వెన్నుపోటు కూర్చున్నట్టు అవుతుంది కదా. మరి మాట్లాడకూడదు. వెన్నుపోటు అని ఏదేదో వెన్నుపోటు మచ్చల పేర్లు పెడతాం కాదు. వాళ్ళు గొడ్డల పార్టీ అన్నారు. ఎందుకన్నారు? నిలదీస్తున్నావా? ఏం లేదు. దానికి తగ్గట్టు నువ్వేదో ఒకటి పేరు పెడుతున్నావు తప్ప నన్ను గొడ్డల పార్టీ ఎందుకు అన్నారు, నేనేం చేశాను అని అడుగుతున్నావా? ఏం లేదు. మరి ఇంకేం మాట్లాడతావు నీ గురించి? స్థానిక ఎన్నికల్లో ఇంకా 2 సంవత్సరాల పరిపాలన ఉంది కాబట్టి కూటమికే స్వాగతిస్తారు. అది పంచాయతీ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు పడే కష్టం మామూలుది కాదు. వాళ్ళకు వచ్చిన ఆదరణ అనేది కాదు, సామాన్యమైనది కాదు. అలాగే పన్ను వసూలు ఉంది చూసావా? ఆ వసూళ్ళు అనేది ఎంత బంగారంగా వసూళ్ళు అయిందో చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని, నాదెళ్ల మనోహర్ గారిని. అటువంటిది ఆదరణ పల్లెటూరులో ఇద్దరికి తెచ్చుకున్నారు. అదే ఆదరణతో రేపు పంచాయతీ ఎలక్షన్లో రిజల్ట్ చంద్రబాబు గారికి చూపిస్తారు కూటమి తరపున.